ఇంకా రెడీ కాలేదా? అత్తయ్య కూడా ఉండుంటే బాగుండేది, తొందరగా రెడీ అయ్యేది. ఏ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా అమ్మా అమ్మా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను రానే, మీ పని మీరు చూసుకోండి. ఏంటమ్మా, రాత్రి జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? వచ్చి కాస్త హెల్ప్ చేయమ్మా. నేనేం కోపంతో అంటలేదు, మనసు విరిగి మాట్లాడుతున్నా. నేను రానులే. ఏంటమ్మా చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? ఏదో తెలియక నోరుచారు వచ్చేసింది, అదే మనసులో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడాలా? వచ్చి పనిచేస్తా ఏంటి? రేయ్, నువ్వు మాట్లాడుకురా. నువ్వు వల్లదేవరా చిన్న మాట? ఏ బిడ్డ తల్లిని అడిగే మాట కాదురా అది. నేను ఒకసారి చెబితే చెప్పినట్టే జరగాలి. నీదారి నీది, నీతో మాకే అవసరం లేదు. ఏదో ఒక పనికెళ్తాను, నా భర్త నేను జీవితాంతం పోషించుకుంటాను. ఆ నువ్వు లేకపోతే రాకపోతే మా బిజినెస్ ఆగిపోతుందా ఏంటి? మేము చేసుకోలేమా? చేసుకోరా. ఏంటయ్యా ఇక్కడే నిలబడి సోద్యం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా పో. వాసు, మొత్తం 40 కిలోల పిండి. నువ్వు 2 సార్లు రావాల్సి వస్తుంది. వస్తాను రేవతి, ఏం పర్వాలేదు. నన్ను తోడుగా రమ్మంటావా? వద్దు రేవతి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సరే, వెళ్ళొస్తాను రేవతి. జాగ్రత్త. వస్తాను రాణి. రాణి, కాలేజ్కి టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. ఏమయ్యో, ఆ కళ్యాణ టిఫిన్ సెంటర్లో చెప్పాను కానీ వెళ్ళి నువ్వు టిఫిన్ చేసేయి. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చెయ్యి. ఎవడి గుమ్మ ముందు నిలబడకు, ఎవడిని యాచించి చేయి చాచుకు. వస్తువులు అస్సలు ఉండొద్దు, సరేనా? సరే సరే. భాగ్యం, నేను కూడా వస్తానే. ఎక్కడికయ్యా? అదే పనికి వస్తాను. కాళ్ళు చేతులు వణుకుతున్నాయంటావు, నువ్వేం పనిచేస్తావయ్యా? నువ్వు వెళ్ళి తినేసి వచ్చి ఇంట్లోనే కూర్చో. లేదు భాగ్యం, ఆడదానివి నువ్వు ఈ వయసులో పని చేయటం, నన్ను కూర్చోబెట్టి అన్నం పెడతాం ఏం బాగుంటుంది చెప్పు? నేను పనికి వస్తానే, ఏదో నాకు తోచిన పని నేను చేస్తాను. 100, 150 వస్తాయి. వేడినీళ్ళకి చన్నీళ్ళగా తోడుగా ఉంటాయి, కాదనకే భాగ్యం. ఏంటయ్యా నువ్వనేది? పనికి వస్తానే. సరేనయ్యా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆగు, ఎక్కడికెళ్తున్నా? ఎక్కడికేంటి? నాన్నని పనికెళ్ళకుండా ఆపడానికి. వాళ్ళని ఆపకు, వాళ్ళని అలా వదిలే. అత్తయ్య మావయ్య కష్టపడాలని నేను అలా అనడం లేదు. అత్తయ్య గురించి నీకు బాగా తెలుసు. నువ్విప్పుడెళ్ళి చెప్పినంత మాత్రాన ఆమె పనికి వెళ్లకుండా ఉండదు. వాసు మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినదు, డబ్బులిచ్చినా అస్సలు తీసుకోదు. ఆ తర్వాత వాళ్ళు తినడానికి దారేది? ఈ వయసులో కష్టపడి పనిచేస్తే తప్పేం లేదు, కష్టపడి తింటున్నావని తృప్తుంటుంది. అదీ కాకుండా వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న దూరాలు పోయి ఇంకా దగ్గరవుతారు. అదే కదా మనం ఎదురు చూసేది. అందుకే చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దని. వదిలే. అర్చన, కరెక్ట్, నువ్వు చెప్పేదే కరెక్ట్. సర్లే, టిఫిన్ పెట్టు. ఓ గాడ్, ఏంటిది? ఎందుకిలా? ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవడానికి నీ రోజులా? ఇంతసేపా? ప్రతి సెకండ్ నా మీద ఒక బాంబు పడినట్టుంది డాడ్. రేయ్, వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బిజినెస్ కాదురా, ఆమె జీవితం. పెళ్లి విషయంలో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిదానంగా అటు ఇటు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే రాంగ్ డెసిషన్ వస్తుంది డాడ్, కరెక్ట్ డెసిషన్ రాదు. ఒరేయ్, నాకు వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారనిపిస్తుందిరా. నిర్ణయమా? ఏ నిర్ణయం తీసుకుంటారు చెప్పండి డాడ్, ఏ నిర్ణయం తీసుకుంటారు చెప్పండి చెప్పండి చెప్పండి. బహుశా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనకు అనుకూలంగా లేకపోవచ్చు, అందుకే ఇప్పటిదాకా ఏ మాట చెప్పలేదు. ప్లీజ్ డాడ్, డోంట్ టెల్ మీ ఫర్ ద గాడ్ సేక్. ఏమండి, కాస్త సైలెంట్ గా ఉంటారా? డాడ్, మీరు ఎప్పుడు నెగటివ్ గా ఆలోచిస్తారు, పాజిటివ్ గా ఆలోచించరు. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ థింక్ పాజిటివ్ డాడ్. ఏమండి, ఎవరో వచ్చినట్టున్నారు. ఓ గాడ్, కావ్యాన్ని ఒప్పించు దేవుడా. మీరా? రండి రండి. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! రండి అంకుల్, రండి అండి. ఏం చెప్పింది కావ్య? ఏం చెప్పింది? చెప్పండి చెప్పండి చెప్పండి. ఒరే, ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడి కూర్చోమని చెప్పరా. ఓ ఐమ్ సారీ. రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, పిజ్జా ఏం తీసుకుంటారు? అనవసరంగా టెన్షన్ పడకరా, వాళ్ళు ఏదో మంచి నిర్ణయం తీసుకుని వచ్చి ఉంటారు. నిర్ణయమా? ఏం నిర్ణయం?
చెప్పండి, కావ్య పెళ్లి కొప్పుకుందా? చెప్పండి, కావ్య పెళ్లి కొప్పుకుందా? కావ్య పెళ్లి కొప్పుకుంది బాబు. వాట్ ఎ సర్ప్రైజ్! ఈ ప్రపంచంలో ఒకరు చాలా ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. మమ్మీ కావ్య పెళ్లి కొప్పుకుంది. ఆంటీ సారీ సారీ అంకుల్. ఆంటీ ఇఫ్ యూ డోంట్ మైండ్ కావ్య నెంబర్ ఇస్తారా ప్లీజ్? కొంచెం మాట్లాడాలి. ఏమండి? థ్యాంక్ యూ అంకుల్. హలో, హాయ్ కావ్య, మాల్సియా. చెప్పండి. ఇప్పుడే అంటే అంకుల్ ఇంటికి వచ్చారు. నువ్వు పెళ్లి కొప్పుకునే విషయం ఇప్పుడే నాకు చెప్పారు. ఐఎమ్ సో థ్రిల్. థ్యాంక్ యూ కావ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరెందుకు ఇంతగా థ్యాంక్స్ చెప్తున్నారు? ఒకటి నీ మంచితనానికి, ఇంకోటి నీ మంచి నిర్ణయానికి, మూడోది నేను యాక్సెప్ట్ చేసినందుకు. ఐఎమ్ కంప్లీట్లీ ఫుల్ హ్యాపీ కావ్య. నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రపంచం అంతా చెప్పేలా ఆనందంగా ఉంది. ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుని తెలియడం లేదు. యునో ఐఎమ్ కంప్లీట్లీ థ్రిల్ కావ్య. కావ్య ఐల్ స్పీక్ టు లేటర్. బాయ్ కావ్య. ఓకే, బాయ్. అంకుల్, ఆంటీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. కమ్ లెట్స్ హావ్ బిగ్ పార్టీ. రండి, పదండి పదండి పదండి. ఏంట్రా పరుగు? నీతో సమానంగా మేము పరిగెట్టలేవురా. కాస్త నిదానంగా నిలబడి మాట్లాడు. వాళ్ళు ఇప్పుడే వచ్చారా. పెళ్లి విషయాలు చాలా మాట్లాడుకోవాలి. అయ్యో డాడ్, నా సంతోషాన్ని ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ డాడ్. ఇట్స్ ఎ టైమ్ టు సెలబ్రేట్ డాడ్. ఆంటీ మీరు వస్తున్నా రావట్లేదా? ఐఎమ్ గోయింగ్. మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి పెద్ద డేట్ ఇస్తాను. మీరు వస్తున్నా రావట్లేదా? ఓకే, ఐఎమ్ గోయింగ్. ఒక్క నిమిషం ఉండండి బాబు. మీరుంటేనే కదా ఏది ఎలా చేయాలని నిర్ణయం తీసుకునేది. అయ్యో అంకుల్, నేను నా వయసు ఎంత చిన్నవాణ్ణి, మీరు పెద్దవారు. మీరంతా కలిసి మాట్లాడుకోండి, ఒక డెసిషన్ రండి. ప్లీజ్ గో హెడ్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ ఫర్ మీ. ఐ హావ్ టు గో. ఓకే, బై బామ్, బై డాడ్, బై అంకుల్, బాయ్. రండి కూర్చోండి కూర్చోండి. ప్లీజ్. అల్లుడి గారికి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేమనుకుంటాను. ఏదనుకుంటే అది క్షణాల మీద జరిగిపోవాలనుకుంటారు. బావగారు, నిశ్చితార్థం ఇంట్లో పెట్టుకుందామా లేదంటే ఏదైనా ఫంక్షన్ హాల్లో పెట్టుకుందామా? సింపుల్గా ఇంట్లో పెట్టుకుని ముఖ్యమైన వాళ్ళని పిలిస్తే సరిపోతుందండి. మీరు చెప్పింది కరెక్టే. ఏమంటావు విజయలక్ష్మి? ఎక్కడ చేసినా అయిన వాళ్ళందర్నీ శుభకార్యానికి తప్పకుండా పిలవాలి. అవునండి, దగ్గర వాళ్ళని తప్పకుండా పిలవాలి. ఏమండి, ముందుగా మీ అక్కయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి. ఆ తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. చెప్పమ్మా. మన కావ్య నిశ్చితార్థానికి చింతామణి గారిని కూడా తప్పకుండా పిలవాలి. అది మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. మీ మధ్య మీ కుటుంబాల మధ్య జరిగిందంతా చింతామణి గారు నాకు ముందే చెప్పారు. వాళ్ళు మీకెలా తెలుసు? మా మౌనికను ఎవరో పోకిరి కుర్రాళ్ళు అల్లరి పెడుతుంటే చింతామణి గారు కాపాడి తీసుకొచ్చారు. అలా మా ఇంటికొచ్చినప్పుడు ఇక్కడ కావ్య ఫోటో చూసి అన్ని వివరాలు అడిగారు. కావ్య గురించి చాలా గొప్పగా చెప్పింది. మీకు వాళ్ళకి మాటల్లేవని కూడా తెలిసింది. ఈ పెళ్లితో మళ్ళీ మీ బంధుత్వం కలవాలి. అందుకే పెళ్లికి పిలవమని చెప్తున్నాను. మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళని పిలవాలి. అవును బావగారు, మనం మన దగ్గర బంధువులకు కూడా చెప్పకుండా చాలా దూరం వచ్చేసాం. ఇకనైనా అలా కాకుండా అందరినీ పిలిస్తే మంచిది, వాళ్ళకు కూడా తెలియజేస్తే మంచిది. బంధుత్వాన్ని మరవకపోతేనే మళ్ళీ జన్మకి ఈ బంధువుల మధ్యనే పుడతాం. సరేనండి, మీ ఇష్ట ప్రకారమే పిలుద్దాం. మేం బయలుదేరుతామండి. అలాగే మంచిదండి. నమస్తే.
సరే అన్న. అన్నా అరే నేను మళ్ళీ చేస్తా. నమస్తే అన్న. నమస్తే. డబ్బులు ఇస్తాన్నావు కదా? ఎంతమ్మా? 700 అన్నా. చేంజ్ ఉందా? 300 చిల్లరా? అయ్యో ఏం మనుషులు రా బాబు వీళ్ళని. అన్నా అన్నా ఏంటయ్యా మట్టి అంతా కింద పోస్తున్నావు? పుణ్యానికి వస్తుంది అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అది కాదండి, కొంచెం కళ్ళు తిరిగి కాలు జారింది. ఎవరా వీళ్ళని పనిలో పెట్టింది? సార్ నేనే సార్. ఏదో పని లేక ఇబ్బంది పడుతుంటే. పొరపాటు అయిపోయింది. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఈసారికి ఒకసారి క్షమించండి. ఇక నుంచి అయినా జాగ్రత్తగా చెయ్యి. అలాగే సరిగ్గా చేసుకోవయ్యా. ఏవయ్యా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవయ్యా. నేనొక్కదాన్ని పనిచేస్తే మనిద్దరం తినలేవా చెప్పు? అదేవిడి భాగ్యం అలా అంటావు? మన ఇద్దరం అయితే పర్వాలేదు. రాణి కూడా మనతో ఉంది కదా, దాని బాధ్యత కూడా నాదే కదా. దానికోసమైనా నేను పని నేర్చుకోవాలి. వాళ్ళ నాపకు. ఈ వయసులో కష్టపడి పని చేస్తే తప్పేం లేదు. కష్టపడి తింటున్నామని తృప్తి ఉంటుంది. అదీ కాకుండా వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న దూరాలు పోయి ఇంకా దగ్గరవుతారు. అదే కదా మనం ఎదురు చూసేది. అందుకే చెప్తున్నాను నువ్వు వెళ్ళొద్దని. గోపి ఇదిగో చిల్లర దొరికింది 700. థ్యాంక్స్ అన్న. ఓకే. అన్నా సారీ అన్న, పాస్కి వెళ్ళాను. వెళ్దాం అన్నా. కొట్టు జాగ్రత్తగా చూసుకుంటా ఉండు. నేను బయటికి వెళ్ళి వస్తా. జాగ్రత్త జాగ్రత్త రోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. అలాగే అయ్యా. నమస్తే సెటు, వ్యాపారం ఎలా నడుస్తుంది? రావయ్యా వాసురా, నీ గురించి అనుకుంటున్నా. నా వ్యాపారం బాగానే ఉంది కానీ నీ వ్యాపారమే అంగుళం ముందుకి గజం వెనక్కి అన్నట్టు నడుస్తుంది. అదేంటి అలా అంటారు? ఈ పాటికో కిలోమీటర్ దూసుకుపోయి ఉండాలి. కిలోమీటర్ ఏంటయ్యా బాబు, ఊరే దూసుకుపోయింది. అవును, మిగతా షాపులకు వసూలుకు వెళ్ళావా లేదా? లేదండి, ముందు మీ దగ్గరే తీసుకుంటే బోని బాగుంటుందని వచ్చాను. ఎందుకని అలా అడుగుతున్నారు? ఏం లేదు, ముందా షాపులకు వెళ్ళుంటే నీకు శుభవార్త తెలిసేది కదా అని. అంటే ఏంటయ్యా అంటే, నువ్వు వేసిన 20 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అమ్ముడుపోయాయి. 15 ప్యాకెట్లు రిటర్న్ ప్రయాణానికి ఎదురు చూస్తున్నాయి. ఏంటండి ఏమైంది? నిన్న ఇడ్లీ దోశ పిండి బాగుందని పట్టుకెళ్ళిన వాళ్ళంతా ఇవాళ పొట్లాలు పట్టుకొని నన్ను పిడిగుద్దులు కొట్టడానికి వచ్చారు. ఇడ్లీలు ప్లేట్లకి, దోశల పెరానికి అంటుకుపోతున్నాయంట. చెడాబడా చివాట్లు పెట్టి వెళ్ళారు. నిన్నట్లాగానే పిండి చేయించి పెట్టాం, పైగా బియ్యం కూడా అవే. అలాంటప్పుడు డిఫరెన్స్ ఎలాగొచ్చింది? పిండి మాత్రం అలా చేస్తే సరిపోదు, కలిపే చేతి తీరును బట్టి ఉంటుంది. చేయి తీరు బాగుంటే వ్యాపారం బాగుంటుంది. నీలాంటి వాళ్ళని నమ్మి వ్యాపారం చేస్తే మేము దివాలా తీయాల్సిందే. ప్యాకెట్లు నింపితే సరిపోదయ్యా, చేతి వాటం కూడా కుదరాలి. అప్పుడే వ్యాపారం కూడా కుదురుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాపారానికి చేతి తీరు ముఖ్యం. అది మారకుండా చూసుకో.
ఇదిగో ఆ ప్యాకెట్లు పట్టుకెళ్ళు, వాటికి మాత్రం డబ్బులు ఇవ్వను. సిట్. ఏంటి రాణి చదువుకోకుండా గుమ్మం వైపు చూస్తున్నావు? చాలా టైం అయింది, అమ్మ నాన్న ఇంకా రాలేదు, అందుకే చూస్తున్నాను. అయ్యో అమ్మో. అయ్యో ఒకటే నొప్పులు ఊళ్ళంతా. ఏంటమ్మా ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఏదైనా పనికెళ్ళారా? అవునే. ఏ పనికెళ్ళొస్తున్నారు? మేమేమన్నా డిగ్రీలు చదివామా ఆఫీస్ పనులు చేయటానికి? ఏదో మాకు తగ్గ పని, మాకు దొరికిన పని. అమ్మా మిమ్మల్ని మీ వాలకాన్ని చూస్తుంటే మీరేదో చేతకని పని చేసొచ్చినట్టుంది. ఏంటి వాసు పిండి ప్యాకెట్లన్నీ రిటర్న్ తీసుకొచ్చా? తీసుకెళ్లి చెత్తబుట్లో పడేసిరా.